హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కావ్య. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి. అందరూ అడుగుతున్నారు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు ఏంటి కావ్య అని. యాక్చువల్గా నా ఫోన్ పాడైపోయింది. ఈ ఫోన్లో వీడియోస్ తీస్తున్నా కానీ దీనిలో క్లారిటీ నాకు నచ్చట్లేదు అనమాట. ఇంకా కొత్త ఫోన్ వచ్చేంత వరకు వీడియోస్ ఆపేద్దామని చెప్పి ఆపేశాను. అలా అని ఎన్ని రోజులు వీడియోస్ తీసుకోకుండా ఉంటాం చెప్పండి. అందుకని తీస్తున్నాను. ప్లీజ్ వీడియో క్లారిటీ ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. ఇంక ఈ రోజు వచ్చేసి మేము వండర్లాండ్ గార్డెన్కి అయితే వచ్చేసాము. మనకి వింటర్ వచ్చిందంటే ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఎక్కువగా పెడుతూ ఉంటారు. అండ్ రంజాన్ టైంలో కూడా పెడుతూ ఉంటారనమాట. మీరు స్టార్టింగ్ చూసిందంటే ఫుడ్ కోర్టు, ఇదంతా షాపింగ్. ఈసారి షాపింగ్ అయితే ఎక్కువ ఏమీ లేదు, కానీ మనకు అరబ్ కంట్రీస్ లో స్పైసెస్ బాగా ఫేమస్ కాబట్టి స్పైసెస్ అయితే పెడుతూ ఉంటారు. చాలా మంది ఇక్కడి నుంచే కొని ఇండియాకి పట్టుకెళ్తూ ఉంటారు. ఇంకా మా బాబు టాయ్స్ చూస్తే ఎక్కడ కొనమంటాడా అని వాళ్ళ అక్క ఐస్ క్లోజ్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి పెట్ బర్డ్స్ ని చూడడానికి టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాము. ఈ సౌదీ ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. హ్యాండ్ మీద పెట్టుకుని పిక్స్ తీసుకోండి అని చెప్తే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని పంపించాం. వాడు చూసారా గుచ్చుకుంటుంది అని అరుస్తున్నాడు అనమాట. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ పెట్ బర్డ్స్ ఉన్నాయి, కపుల్ బర్డ్స్ ఉన్నాయి. చాలా మంది ఎంతో ఫ్రెండ్లీగా హ్యాండ్ మీద పెట్టుకుంటున్నారు అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా పెట్టుకుంది, మంచిగా ఫొటోస్ అవి తీసుకుంది. కానీ వాటి నెయిల్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. ఎంత షార్ప్గా గుచ్చుకుంటున్నాయో చూడండి. వాళ్ళు గ్లౌస్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. కానీ చాలా ఎక్కువ బర్డ్స్ ఉన్నాయి కదా, మేబీ దేనివల్ల వాళ్ళు గ్లౌజ్ అయితే ఇవ్వలేదు. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు వాటిని చూసి. పిల్లలకి బర్డ్స్ అన్నా పెట్స్ అన్నా బాగా నచ్చుతాయి కదా. మా పిల్లలకి కూడా అలానే ఇష్టం. చిన్నప్పటి నుంచి పెట్స్ పెంచుకుందాం మమ్మీ అని చెప్పి అడుగుతూనే ఉంటారు. కాకపోతే వాటిని పెంచడం అంత ఈజీ కాదు కదా, అందుకని నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇంట్లో పెట్స్ ఉండాలి, అప్పుడే ఈ భయం ఉండదు. చూసారు కదా ఎలా భయపడిపోతుందో దీక్ష. ఇక్కడ బర్డ్స్ అయితే మంచిగా కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా. అండ్ వీటి నేమ్స్ అయితే నాకు తెలియదు. మకావ్ నేమ్ ఒకటే తెలుసు, మిగిలిన వాటి నేమ్స్ తెలియవు. అండ్ క్యాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మాకు సౌదీలో ఎక్కువగా క్యాట్స్ బయటకి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల పిల్లలు ఫ్రెండ్లీగా ఉంటారనమాట క్యాట్స్తో. ఇక్కడ అట్లీస్ట్ పక్క నించోనైనా ఫోటో తీసుకుందాం అనుకున్నాను. అవి చూడండి ఎలా చూస్తున్నాయి, ఎగిరి ఎక్కడ నా పైకి వచ్చేస్తాయా అని చెప్పి భయం వేసింది. ఇంకా ఇక్కడ హెన్, ఆస్ట్రిచ్ ఇలా చాలా పెట్ యానిమల్స్ కూడా ఉన్నాయి. కష్టపడి పక్కన వెళ్ళి నించోడానికి ఎందుకు భయపడుతుంది, ఇలా నించోవాలి అని చెప్పి ఒక పర్సన్ వచ్చి చూపించారనమాట. చుట్టూ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా, నాకు అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే ప్లే ఏరియాకి వచ్చేసాము. ప్లే జోన్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా రైడ్స్ ఉన్నాయి. ఇందులో ఏ రైడ్ ఎక్కుదాము అని చెప్పి మా ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారు. అక్కడ బర్డ్స్ని చూసే భయపడేదాన్ని, రైడ్స్ నేను ఎక్కగలను అనుకుంటున్నారా? కాకపోతే ఈ రైడ్ అయితే నేను ఎక్కాను, ఇప్పుడు కాదు దమ్మాం వెళ్ళినప్పుడు. అది కూడా అతి కష్టం మీద మా హస్బెండ్ నా పక్కన ఉన్నారు కాబట్టి ఎక్కాను. ఇంకా పిల్లలు అయితే ఈ కార్ రేస్ అయితే ఆడుతున్నారనమాట. ఫస్ట్ వీళ్ళని కార్ రేస్ ఆడిపించేసాము. నెక్స్ట్ ఈ రైడ్కి చేద్దామన్నారు. ఇది చూసారు కదా, ఇది ఎక్కితే ఇంకేమైనా ఉందా, పై ప్రాణాలు పైకే పోతాయి, అస్సలు వద్దు అని చెప్పేసి అన్నాను. చాలా రైడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇంకా లాస్ట్గా అయితే ఈ కొలంబస్ ఎక్కుదాము అని చెప్పి వాళ్ళు నన్ను ఒప్పించారు. సర్లే అన్నిటి మీద ఇదే కొంచెం ఈజీగా ఉంది కదా అని చెప్పి ఎక్కాను. కానీ నమ్మరు, స్టార్టింగ్ అనమాట ఇది. అనుకుంటూ బలనే ఎక్కేసాను. కానీ చాలా అంటే చాలా భయం వేసింది. ఒక్కసారి ఎక్కాను ఆల్రెడీ, ఇది సెకండ్ టైం అనమాట కొలంబస్ ఎక్కడము. కానీ ఇది చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళింది. నిజంగా ఏడ్చేసాను అనమాట. లిటర్లీ నన్ను లోపల నుంచి ఏడుపు తన్నుకు వచ్చేసింది. ఆపేయండి స్టాప్ అని అడిచినా సరే వాడు ఆపలేదు. నాకు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. ఇంక ఈ జన్మలో నేను ఏ రైడ్స్ ఎక్కను అని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చేసాను అనమాట. అలా ఉంటుంది మనతో. వీళ్ళు చూసారు కదా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా పిల్లలు అయితే ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి కదా, మా చిన్నోడిని అయితే ఈ రైడ్ ఎక్కించామన్నమాట. ఇది కూడా బాగుంది, కష్టంగానే ఉంది. కానీ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఏ రైడ్స్ అయినా సరే చాలా ఈజీగా ఎక్కేస్తున్నారనమాట. ఎంత హ్యాపీగా వస్తున్నారో చూసారు కదా. మేమైతే అప్పుడు భయపడే వాళ్ళం, కానీ ఇప్పుడు పిల్లలు దేనికి భయపడట్లేదు. ఇంకా మా వారైతే యాక్చువల్గా ఇక్కడ కూడా కార్డ్ సిస్టమే. కార్డ్ తీసుకొని దానికి రీఛార్జ్ చేయాలి. అలా రీఛార్జ్ చేసుకొని మినిమం 20 రియాల్ నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట రైడ్స్ అన్నీని. ఇది మీ అందరికీ తెలిసిందే కదా. రోలర్ కోస్టరే, పెద్దది కాదు చిన్నదనమాట. మా హస్బెండ్ వెళ్ళారు. ఈజీగానే ఉంది కదా, పెద్ద ఏమీ లేదు కదా అంటే కాదంట. అది చేసే వాళ్ళకి తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఈజీగానే అనిపిస్తాయి రైడ్స్ అన్నీ. చేసే వాళ్ళకి అది చాలా పైనుంచి కింద పడేటప్పుడు ఆ గుండె జారి కింద పడినట్టు అనిపించిందంట, అదే చెప్తున్నారు. అండ్ మా వాడికి వచ్చేసి ఇది కావాలన్నాడు, ఆ బెలూన్స్ దాంట్లోకి వెళ్తానంటే. అది ముందే చెప్పుంటే ముందే పంపించేసి ఉండుంటే బాగుండేది అని అనిపించింది మాకు.
అది నెక్స్ట్ వచ్చేసి నేనైతే చూడండి, నేను అది ఎక్కాను దమాంలో ఉండేటప్పుడు అని చెప్పి అదొకటే ఎక్కాను నేను. అదే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి హౌస్ ఉల్టా చేసి ఉంది. అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. పిక్స్కి మంచిగా ఎంజాయ్ చేయడానికి పిల్లలతో అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే ఇది ఎక్కింది, అదే వీడియో తీస్తుంది అనమాట తను. అక్కడ రైడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ షాపింగ్ ఏరియాలోకి వచ్చాము. స్పైసెస్ ఏమైనా తీసుకుందాము అని చెప్పి. ఇక్కడ స్పైసెస్ అవి చెప్పాను కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ అవే చూస్తున్నాము మేము. గరం మసాలా అవి తీసుకుందామని చెప్పి చూస్తున్నాము. కాకపోతే ప్రైస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. నార్మల్గా ఎగ్జిబిషన్స్లో వాటిల్లో ప్రైస్ ఎక్కువే చెప్తారు, మనకి బయట అయితే తక్కువ ఉంటుందన్నమాట. ఇంకా అందుకనే చెప్పి ఇంకా మేము తీసుకోలేదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టర్కిష్ స్వీట్స్ కూడా పెట్టారు, అవి చూస్తున్నాం అనమాట. మేము టర్కీ వెళ్ళినప్పుడు ఈ స్వీట్స్ మాకు బాగా నచ్చాయి, అక్కడ ఫస్ట్ టైం తిన్నామన్నమాట. ఇప్పుడైతే మనకి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతున్నాయి, మనకు లులులో వాటిల్లో కూడా దొరుకుతున్నాయి ఈ స్వీట్స్ అయితే. ఇవి చూడడానికి హల్వాలానే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. పిస్తా ఫ్లేవరు, అలా పెటల్స్తో చేసినవి కూడా ఉంటాయి అనమాట. నాకు పెటల్స్తో చేసినవి, రోజ్ పెటల్స్, అలా పెటల్స్తో చేసినవి నా ఫేవరెట్ అనమాట. అవే నేను చూస్తున్నాను ఏం తీసుకోవాలా అని చెప్పి. నెక్స్ట్ అక్కడి నుంచి ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మొత్తం తిరిగేసాము. ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. ఇంకేముంది, బయటకు వచ్చి చూస్తే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ కార్ వచ్చేసి బ్యాటరీ డెడ్ అయిపోయింది అనమాట. కార్ బ్యాటరీ డెడ్ అయిపోతే కార్ స్టార్ట్ అవ్వదు. ఒకసారి మాది కూడా అలానే అయ్యింది. ఇలా ఒక కార్ నుంచి ఇంకో కార్కి ఛార్జ్ ఎక్కించవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ గ్రీన్ కలర్, రెడ్ కలర్ కేబుల్స్ అనేవి ఉండాలి. ఆ రోజు మా దగ్గర లేదు. అక్కడ ఒక సౌదీ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, ఆ అబ్బాయే ఇచ్చాడనమాట లక్కీగా. అలా స్టార్ట్ అయిన కారు డైరెక్ట్ వర్క్ షాప్ తీసుకెళ్ళిపోవాలి, మధ్యలో ఎక్కడ ఆపకూడదు. ఆపితే మళ్ళీ స్టార్ట్ అవ్వదు. ఫ్రెండ్ వాళ్ళని పంపించేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్.